క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 32 వచనాలు కలిగినటువంటి ఈ అధ్యాయంలో దాదాపుగా 13 పర్యాయాలు నీతిమంతుడు అనే పదం కనబడుతుంది. అలాగే నీతిమంతునికి లేదా బుద్ధిహీనునికి, మూఢునికి ఉన్నటువంటి వ్యత్యాసాలు తెలపడుతున్నాయి. అయితే నీతిమంతునికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీ మధ్య ఉంచే ప్రయత్నం నేను చేస్తున్నాను. 3వ వచనంలో యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. భౌతిక సంబంధంగా ఇక అతనికి ఏ కొరత ఉండదని మనకు అర్థమవుతుంది. కానీ నీతిమంతుని కోరిక ఏంటి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం ప్రకారం అతడెప్పుడు దేవుని రాజ్యం గురించి ఆలోచిస్తుంటాడు, లేదా దేవుని చిత్తం నెరవేర్చడం గురించే ఆలోచిస్తుంటాడు. లేఖనం కూడా అంటుంది కదా, మీరు మొదట ఆయన రాజ్యము నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఈ అధ్యాయంలో నీతిమంతుని కలగబోయేటువంటి ఆశీర్వాదాలు, విధి విధానాలు ఒక్కొక్కటిగా మనం చూస్తున్నప్పుడు అంత సులువుగా లేదు. ఒక్కొక్క మాట ఎంతో శక్తివంతంగా మనతో మాట్లాడుతుంది. 6-7 వచనాలు మీరు గమనిస్తే నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చునని, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమని రాయబడింది. సాధారణంగా కేవలం మెమోరియల్ సర్వీసెస్లో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థ కూడికలు మాత్రమే ఈ పదాన్ని వాడుతుంటారు. చనిపోయిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడమే నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట అని లేఖనం చెబుతుందా? నీతిమంతులు ఎన్నటికీ మరవబడరు, కానీ వారు సజీవులుగా ఉన్నా లేదా ప్రభువులో నిద్రించిన నీతిమంతుని జ్ఞాపకము ఆశీర్వాదం. ఎందుకు అనగా, ఇదిగో అతని తల మీద ఆశీర్వాదాలు ఉన్నాయి. నీతిమంతుడు తను దీవించబడ్డమే కాదు, అతను ఇతరులకు దీవెనకరంగా ఉంటున్నాడు. చూడండి, ఇక 11వ వచనం అంటుంది, నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచునని. ఈ నాలుకకు 2 రకాల అనుభవాలు ఉన్నాయి. లేఖనం అంటుంది జీవ మరణములు నాలుక వశము అని. అయితే దాని యందు ప్రీతి కలిగిన వాడు దాని ఫలమును అనుభవిస్తాడట. కొందరు గమనించండి, వారు నోరు తెరిస్తే ఏమాత్రం మంచి వచనాలు పలకలేరు. పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు వినువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా మంచి ఆశీర్వచనమే పలకమంటున్నాడు. దూషణ, శాపనార్థమైన మాటలు మీ నోట రానియవద్దు. అందుకోసం మనం పిలువబడలేదు కదా. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 37వ వచనం అంటుంది, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధమని కూడా నువ్వు తీర్పు పొందుతావు. అయినా హృదయం నిండింది కదా పెదవులు పలుకుతాయి. నీతిమంతుని మాటలు వినువారిని జీవింపజేస్తాయి. ఇక 16వ వచనంలో కష్టార్జితానికి సంబంధించినటువంటి మాట ఒకటి ఉన్నది. నీతిమంతునికైతే అతని కష్టార్జితము జీవదాయకమట, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఈ రోజుల్లో ఎలా సంపాదిస్తున్నామో అన్నది ప్రాముఖ్యం కాదు, సంపాదనే ప్రాముఖ్యంగా మనసు బ్రతుకుతున్నారు. ఏ విధము చేతనైనా సంపాదించి కంఫర్ట్గా, లగ్జరీగా బ్రతకాలి, అది వారి యొక్క ఎజెండా. కానీ అందులో నీతి ఉందా, క్రమం ఉందా లేదా అని ఆలోచించట్లేదు. మనుషులు డబ్బు వెంట పరిగెత్తే బలహీనులైపోయారు. లేఖనాలు వినరా? లేఖనాలు చెవినబడవా? స్పష్టంగా లేఖనం మాట్లాడుతుంది, పొల్లైన తప్పిపోతుందా? సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో 21వ వచనంలో మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును అని రాయబడింది కదా. యెహోవా ఆశీర్వాదం మాత్రమే ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టం ద్వారా అది పెరగదు. ధనాపేక్ష అనేది గొప్ప కీడు. మొదట దాన్ని గుర్తించండి. ఇక ప్రతి వచనాన్ని వివరింప సఖ్యం కాదు, కానీ 24వ వచనం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం, భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ద డిజైర్ ఆఫ్ ద రైచియస్ విల్ బి గ్రాంటెడ్. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. తన యందు భయభక్తులు కలిగి ప్రార్థిస్తున్నప్పుడు వారి ప్రార్థన ఆయనకు ఆనందదాయకమట. కీర్తన 20లో కూడా ఒక అద్భుతకరమైనటువంటి అష్యూరెన్స్. ఆయన నీ నైవేద్యములు అన్నింటినీ జ్ఞాపకం చేసుకొని నీ దహన బలులను ఆయన అంగీకరించి, ఇదిగో నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరుస్తాడు అన్నమాట. నీతిమంతులకైతే నీ ఆశ భంగము కానేరదు అన్నమాట సబబే. ఇక ఈ అధ్యాయంలో 25వ వచనం అంటుంది, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. సుడిగాలి వీయగా భక్తిహీనుడు కొట్టుకొని పోతాడట. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24వ వచనం నుంచి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉపమాన జ్ఞాపకం ఉంది కదా. ఈ నా మాటలు విని దాని ప్రకారము తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుడు ఎవడు? క్రీస్తు అనే బండపైన తన ఇంటిని నిర్మించినవాడు. గాలి, తుఫానులు, వరదలు ఆ ఇంటి మీద కొట్టినా అది కూల్చబడక స్థిరంగా ఉంటుంది. కారణం, దానికి పునాది ఉంది. వేయబడిన ఆ పునాది క్రీస్తే.
భక్తిహీనత వలన ఎవరూ స్థిరపరచబడ్రని, అయితే నీతిమంతుల వేరు కదలదు అని. ఇక అధ్యాయం చివరిలో రాయబడినటువంటి 31 వచ్చిన చూడండి. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశం పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. 32లో అంటాడు, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. అదే భక్తిహీనుల నోట నుండి అయితే మూర్ఖపు మాటలు వస్తాయి. నీతిమంతులు యెహోవా యందు భయభక్తులు గలవారు అవసరానికి తగినట్టుగా సమయోచితంగా చక్కగా మాట్లాడతారు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం చెప్పబడినట్టుగా 11వ వచనంలో చిత్రమైన వెండి పలెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటి మాటలు. అయితే అనేక మాటలు మనం వింటున్నాం, నీతిమంతుడు నీతిమంతుడని. మరి ఎవరు నీతిమంతుడు? పాత నిబంధన కాలంలో అబ్రహాం కానివ్వండి, నోవహు కానివ్వండి, ఇలా భక్తులను చూస్తే వారు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారి విశ్వాసమే వారికి నీతిగా ఎంచబడింది. పరిపూర్ణంగా దేవునికి లోబడి విశ్వసించిన వారి జీవిత విధానం. యోహాను భక్తుడు రాస్తున్నాడు తన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు రక్తంతో కడగబడిన ప్రతి వాడు నీతిమంతుడు. అయితే యేసు రక్తంతో కడగబడినటువంటి అనుభవం అనే నీతి మాత్రమే కాదు, కానీ అనుదిన జీవితంలో భక్తులు అనుసరించినట్టుగా జీవిత విధానం అంతటిలో కూడా ఈ నీతి క్రియలను మనం కలిగి ఉండాలి. ఇన్ని శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు నీతిమంతుని తల మీద కనబడుతున్నాయే, వీటిలో ఏదైనా కాస్త కొరతగా ఉన్నప్పుడు మనము ఆలోచించబద్దులమై ఉన్నాం. నీతి ఫలం ఇంత శ్రేష్టమైనదైతే మరెందుకు ఆ నీతికి దూరంగా ఉండటం? దేవుని కృప మిమ్మల్ని ఇటువంటి అనుభవాల గుండా నడిపించాలన్నది నా ప్రార్థన. దేవుడు మేము దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.